బాయ్ మమ్మీ. హే రాజ్ ఎక్కడా? స్వప్న, నీకో విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అవునా, అలా జరిగిందా? నేనేం చెప్పాను అసలు? సోదాపి రాజ్ ఎక్కడో చెప్పు. నేను చెప్పాను, పో. ఉండు, నీ పని చెప్తా. ఏ నా ఫోన్ ఏ దయ్యం, ఇది అన్యాయం కదా, నేను అలా చేసుండకూడదు కదా. వెళ్ళి వెనకాల కూర్చో. కర్మ, పొద్దున్నే ఎవడ మొహం చూశాను. గ్యాప్ లేకుండా వాయిస్తుంది. కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే వాడేమో ఈ సైకోన్ మాకు అంటగట్టి వాడు తప్పించుకున్నాడు. మ్యాటర్ లీక్ అయిపోయింది. వాడు మాత్రం రాకుండా తప్పించుకున్నాడు. వాడిని ఎలాగైనా వచ్చేటట్టు చేయాలి. అన్లనియా ప్లీజ్ వాడికి ఒకసారి ఫోన్ చేయవా? చెల్లెమ్మా, గుండె పిండేశావు. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, 1000 కొట్టు, ఫోన్ ఇస్తా. 1000 కాదు 10,000 ఇస్తా, రాజు వచ్చేలా చేస్తే. ఏంట్రా దిక్కుతున్నారు? ఎక్కడికి? ఓయ్ సోపు, నువ్వు అదే మాట మీద నువ్వు వాడికి పూస్తా సోపు. 10,000 రూపాయలు రా. 10,000 రా మామ, ఫోన్ చేయరా. హలో. ఒరే రాజ్, నీకో గుడ్ న్యూస్ రా. మేము వెళ్తున్న దారిలో అమ్మాయి కనబడింది. ఏ అమ్మాయి రా? ఒరే ఎదవా, నిద్రమబ్బు నుండి బయటికి రారా. నువ్వు ఏ అమ్మాయి గురించి వెతుకుతున్నావో ఆ అమ్మాయి కనబడింది. నీ లవరు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంగానా? రే నిజం రా, స్వప్న మీద ఒట్టు. నా మీద నేను చేస్తే నేను దెయ్యమై తింటా. స్వప్న మీతోనే ఉందారా? అరే, దీని టార్చర్ భరించలేకపోతున్నావు రా, త్వరగా వచ్చేరా బాబు. రాజ్, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? ఐల్ కిల్ యూ. ఏ స్వప్న, ఫోన్ రవికి ఇవ్వు. ఏ రవి, నీకు నా ముద్దురా. ఇంతకీ ఎక్కడున్నారా? ఆ దరిద్రానికి అడుగు దూరంలో. కాదు, హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాం రా. నువ్వు త్వరగా వచ్చేసాయి. వాడొచ్చేస్తున్నాడు సోపు. 10,000 కొట్టు. తొందరగా. ఫుల్ పార్టీరా మాము. అది త్వరగా ఇది పెట్టుకోండి, వాడు వచ్చినాక బ్యాలెన్స్ ఇస్తా. అరే రవి, నీకు పూసిందిరా సోపు. నువ్వు పూసుకో. పొద్దున్నే పూసుకున్నాను రా.